అణుబాంబులు పడ్డ తర్వాత కూడా. జపాన్లో మీకు తెలుసా 120 సంవత్సరాలు బతుకుతారు ప్రజలు, 120 ఇయర్స్. మన దగ్గర 60 ఏళ్ళకే మంచం ఎక్కుతారు, ఇట్లా పడతారు అట్లా పడతారు. ఎందుకు 120 సంవత్సరాలు బతుకుతారు జపాన్లో? 120 సంవత్సరాలు కూడా తెలుసా రేపు చచ్చిపోతున్న విషయం ఇయ్యాలి తెలియదు, సడన్ గా చచ్చిపోతాడు. ఎంత మంచి చావు, అవునా కాదా? రేపు చచ్చిపోయేది కూడా ఈరోజు తెలియకపోతే ఎంత మంచి చావు అది. మంచం మీద పడి 6 రోజులు 10 రోజులు పండి సంవత్సరాలు పండి సచ్చే కంటే రేపు చచ్చిపోయేది ఇలా తెలియకపోతే ఎంత మంచిగా ఉంటుంది అది. అట్లా జపాన్లో 120 సంవత్సరాలకు కూడా ఈ రోజు పని చేస్తూ రేపు చచ్చిపోతారట. ఎంత గొప్ప దేశం, ఎంత గొప్ప ప్రజలు. దీని మీద ఒక పుస్తకం రాశారు, దీని మీద ఒక రీసెర్చ్ జరిగింది, పెద్ద రీసెర్చ్ జరిగి ఒక పుస్తకం రాశారు. మీరు చూడండి, ఆ పుస్తకం చదవండి. మీరు ఆ పుస్తకం పేరు ఇకిగాయ్, తెలుగులో కూడా ఉంది. ఇకిగాయ్ అనేటువంటి పుస్తకము జపాన్లో అంత లాంగ్ పీరియడ్ ఎట్లా బతుకుతున్నారు, అంత లాంగ్ పీరియడ్ ఎందుకు హ్యాపీగా బతుకుతున్నారు అని పుస్తకం రాసింది. ఆ పుస్తకం చదవండి. అయితే దాంట్లో మరి ఎందుకు బతుకుతున్నారు వాళ్ళు, ఆ పుస్తకంలో ఏముంది? మీకు పుస్తకాల మీద ఆసక్తి లేని వాళ్ళు కుకు ఎఫ్ఎం ఉంటుంది, మీకు కుకు ఎఫ్ఎం రేడియో ఎఫ్ఎం ఉంటుంది, దాంట్లో కూడా కొట్టి చూడండి. ఇకిగాయ్ అని కొట్టండి వస్తుంది, తినొచ్చు కూడా. చదవలేక మీకు ఓపిక లేకపోతే చదవడం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్, చాలా మంచిది. అది ఓపిక లేకపోతే వినండి ఇకిగాయ్ అనే పుస్తకం. దాంట్లో ఏం చెప్పింది తెలుసా? ఇప్పటిదాకా నేను చెప్పింది, మంచి లైఫ్ బతకాలంటే, మంచిగా లైఫ్ బతకాలంటే ఎట్లా బతకాలంటే ప్రతిరోజు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలని అంటున్నాడు. వాళ్ళు ప్రతిరోజు పొద్దుగాల లేసే సాయంత్రం దాకా పని చేసుకుంటూ ఉంటారట. మితాహారం తినాలని చెప్తున్నారు, అంటే కడుపు నిండిన దాకా కాదు, 70-80% తినాలి కడుపు. ఎప్పుడు ఖాళీ ఉండాలి కడుపు ఉంటే ఎక్కువ కాలం బతకాలి. అంటే ఎక్కువ కాలం బతకాలన్నా బతికినన్ని రోజులు మంచిగా బతకాలా, బతికినన్ని రోజులు మంచిగా బతకాలి, ఆరోగ్యంగా బతకాలి. మరి అట్లా ఆరోగ్యంగా బతకాలంటే ఇవి పాటించాలని చెప్తున్నాడు. ఇంకా మూడోది ఏంటి తెలుసా? పబ్లిక్ రిలేషన్, మన చుట్టుముట్టు ఉండేటువంటి అందరితో సంబంధం మంచిగా ఉండాలని చెప్తున్నాడు. చాలా ఉన్నాయి దాంట్లో అంశాలు, మీరు చదవండి. అన్ని నేను చెప్తే కాదు కదా, మీరు చదవండి. పబ్లిక్ రిలేషన్ మంచిగా ఉండాలని అంటున్నాడు. ఇప్పుడు మనము మనిషి అనేవాడు హ్యూమన్ బీయింగ్, నలుగురితో కలిసి బతకాల్సిందే. ఇప్పుడు ఈ అన్న ఉన్నాడు, నా దిక్కు చూస్తున్నాడు, నవ్వుతున్నాడు, నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది, నేను నవ్వుతున్నా. ఇద్దరు లోపల ఒక రకమైనటువంటి ఉత్సాహం వస్తుంది, ఇంకో సంవత్సరం మంచిగా బతుకుతాం. ఈ అన్న ఉన్నాడు, అది నవ్వుతున్నాడు నన్ను చూసి. అట్లా మనం నలుగురితో నవ్వుతూ మంచి రిలేషన్ మెయింటైన్ చేసినాం అనుకో, మన లైఫ్ మంచిగా ఉంటుంది. కొడుకు వాడు నోటుకు ఏమంటే ఇయ్యలేదు, వాడి సంగతి చూస్తా మైండ్ అనుకుంటాం. కుళ్ళు కుతంత్రం మైండ్లో అంత కసి, ఎట్లా హ్యాపీగా బతుకుతాం మనం? జపాన్లో అదే దేశంలోనంట, నా దగ్గర పెన్ను అడిగిన అనుకో, నేను పెన్ను ఇయ్యలేదనుకో, నా దగ్గర లేదనుకుంటాడంట అంతేవాడు. వీడు ఉండి కూడా ఇయ్యడనుకోడు, వీడు ఉంటే ఇస్తాడు ఎట్లయినా. అంటే మనం అంత మంచితనంతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే మరి ప్రపంచంలో మేటిగా బతకొచ్చు. ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ కూడా చదవాలి. లాస్ట్ చివరిది ఏంటి? మోటివేషనల్ క్లాసులు వినాలి. నాకు చిన్నప్పుడు నేను ఇంట్లోకి నుంచి బయటకు వస్తుంటే, నీకు కూడా చెప్తుంటారు, మా తాత ఉండేది, బయటకు పోతుంటే ఏమని చెప్తుండే తెలుసా? అరే నువ్వు మంచోళ్ళతో దోస్తా చేయరా అంటున్నాడు. మనకు తెలియదా మంచోళ్ళతో చేయాలి అని? నాకు తెలిసే తాత అంటుండే, కానీ చెప్తుండే ఆయన. ఎందుకు చెప్తుండే? మోటివేషన్. అరే బస్ ఎక్కేటప్పుడు మంచిగా ఎక్కరా అంటుండే. మనకు తెలియదా బస్ ఎక్కేది మంచిగా ఎక్కుతుంది? తెలుసు, అయినా చెప్తుండ్రి. ఇప్పుడు కూడా మీ తల్లిదండ్రులు చెప్తారు, అమ్మా పక్కన వాళ్ళతో మంచిగా ఉండు, మంచోళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి. ఇప్పటిదాకా ఎవరు, మీ తల్లి పేరు ఏం పేరు? జాహ్నవ్య ఏదో ఏం పేరు తల్లి పేరు? టాప్ జస్మిత. చూడండి, ఇంతమంది పిల్లలలో ఒక్క నిమిషం వినండి, ఇంతమంది పిల్లల జస్మిత స్టేజ్ మీదకి వచ్చింది. మీరందరూ జస్మితను చూస్తున్నారు, నేను జస్మిత వాళ్ళ నాన్న చూస్తున్నా. ఎంత హ్యాపీ అయినా కళ్ళల్లా, ఎంత సంతోషము. ఇంతమంది పిల్లలల్లా నా బిడ్డ స్టేజ్ మీదకి ఎక్కింది, నా బిడ్డ 5,000 రూపాయలు గిఫ్ట్ తీసుకున్నది. నా బిడ్డ చాలా గొప్పది. తల ఎత్తుకున్నాడు ఆయన గర్వంగా. నేను వెనక ఆయన భుజం మీద చేసిన వాడు
మనందరం తెలుసో తెలియకుండా మనం ఏం చేస్తాం, పుష్ప 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 అని ఆ మత్తుల వాడు ఏం చేస్తామంటే ఏదో తప్పు పని చేస్తాం. ఓ అమ్మాయిని ఏదో అంటాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్ పట్టుకుపోతారు, 4 ఫోక్సో కేసు ఏదో పెడతారు. అదే తండ్రి, అరే పలానా ఎల్లాయ కొడుకట్టరా, ఎవరు పిల్లలు ఇట్లా అన్నారంట, వాడు పోషణ స్టేషన్ తీసుకుపోయినట్ట అని అన్నారు అనుకో. ఆ తండ్రి తలకాయ ఎడబెట్టుకున్నాడు చెప్పండి, ఏమంటాడు? తలకాయ ఎడబెట్టాడా? ఏం పెట్టాడా తండ్రి? తలకాయ కిందికి వేస్తాడు. చీని అమ్మ కీని అనేది అన్నది అనుకుంటాడు, కీడ అని అనుకుంటాడు. అదే ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, నా బిడ్డ స్టేజ్ ఎక్కింది 5,000 తీసుకుంది, ఇప్పుడు రాత్రి దానికి నిద్రనే రాదు. ఊళ్ళో ఎంతమంది చెప్పుకుంటాడో, అరే తెలుసారా మీరు ఆ కాలేజ్ కొట్టరు, నా బిడ్డ రా ఫస్ట్ వచ్చింది, ఇన్ని మార్కులు వచ్చినాయి, బతికితే అంట బతక, లేదా తప్పైతే చేయొద్దు. మీరు తండ్రి తల ఎత్తకుండా చేసినా సరేలే, కానీ తల దించుకునే మా పని మాత్రం ఒకటి కూడా చేయొద్దు. తల దించే పని ఒక్కటి చేసిన మిమ్మల్ని తల్లులు ఏమనుకుంటారు, మీ పిల్ల ఆడపిల్లలు అయితే ఏమనుకుంటారు, ఎందుకు పుట్టిందో ఇది నాకు అనుకుంటారు. కొడుకు అయితే ఏమనుకుంటాడు, ఎందుకు పుట్టిందో వీడు అనుకుంటారు. అవసరమా? ఈ జీవితానికి అవసరమా? కాబట్టి మనం చాలా కాన్షియస్గా ఉండాలి. పుష్ప పుష్ప పుష్పం కాదు మనకు కావాల్సింది, నిర్మాణాత్మకమైనటువంటి నాలెడ్జ్ కావాలి. ఎండమూరి వీరేంద్రనాథ్ అని ఒక రచయిత ఉంటాడు, తెలుసా మీకు? మంచి మంచి పుస్తకాలు రాసిండు ఆయన. విజయానికి 5 మెట్లు, మంచి మంచి పుస్తకాలు రాసిండు ఆయన. పుస్తకాలు చదవాలి. అందుకనే మనం పుస్తకాలు చదివితే చాలా జ్ఞానం వస్తుంది. ఇంట్లో గిన్నెలు చెంబులు ఇంకా మిగతా ఉండవు లేదు, కానీ పుస్తకాలు ఉండాలి. మీ ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉంటే మీరు అంత గ్రేట్, అంత గ్రేట్. పుస్తకాలు ఉండాలి మన ఇంట్లో, చదవాలి. మనం కనిపించేటట్టు పెట్టుకోవాలి పుస్తకాలు. మా ఇంట్లో చాలా పుస్తకాలు ఉంటాయి, 1000 దాకా ఉంటాయి పుస్తకాలు, లైబ్రరీ ఉంటుంది. పుస్తకం చాలా ముఖ్యమైనది. ఎండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు చదవండి, మంచిగా ఉంటాయి. ఎండమూరి వీరేంద్రనాథ్ ఒక చిన్న కథతో లాస్ట్ ముగిస్తా. నేను ముగిస్తా అంటే చప్పట్లు కొడతానేమని భయం ఉంది, ఏం అవసరం లేదు, ముగిస్తా చిన్న కథ చేసి. ఎండమూరి వీరేంద్రనాథ్ ఏం చేసిందంటే, ఒకరోజు హైదరాబాద్లో మన ఇంగ్లీమన్ బస్ స్టేషన్లో బస్ దిగిండు ఎండమూరి వీరేంద్రనాథ్. బస్సు దిగిన తర్వాత ఏం చేసిందంటే, ఎన్ని గంటలకు దిగిందంటే రాత్రి 3 గంటలు అవుతుంది, అప్పుడు బస్ దిగిండు. ఓ తల్లి సావిత్రిబాయి, నేను 3 గంటలకు రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు బస్ దిగిండు. దిగిన తర్వాత ఆటో అనిపించిండు, ఒక ఆటో ఆయన వచ్చిండు. వస్తే ఆటో ఎక్కిండు. ఈ కవులకు ఎట్లా ఉంటారంటే, వాళ్ళు నలుగురితో మాట్లాడాలని ఉంటుంది కవులకు, ఎందుకంటే వాళ్ళు రాస్తారు కదా, అనుభవాలు రాస్తారు కదా. కాబట్టి ఈయన ఏం చెప్తాడో నేనేం రాయాలని అనుకుంటాడు. ఆ ఆటో ఎక్కిండు, ఆటో పోతుంది. ఆటో డ్రైవర్ని అడిగిందట, బాబు ఎంత వస్తుంది నీకు ఇట్లా చేస్తే అంటే, రాత్రి కూడా సరే సార్, రాత్రి 3 గంటలకు కష్టపడుతున్నా కదా, ₹1 ఎక్కువనే వస్తుంది అని అన్నాడు. ఎందుకు బాబు, మరి పొద్దుగాల పూట నడవచ్చు కదా, రాత్రి పూట ఎందుకు నడుపుతున్నావు, డే టైం నడవచ్చు కదా అంటే, డే టైం చేస్తున్నా, ఇంతసేపు అనుకుంటున్నా, మళ్ళీ నైట్ టైం కూడా నడుపుతున్నా సార్ అన్నాడట. అరే ఎందుకయ్యా బాబు, ఖలీల్ ఎందుకు ఖలీల్, రాత్రి పూట ఎందుకు నడుపుతున్నాయా? నడుపుతున్నా సార్ అని కొంచెం దూరం పోయిందంట ఆటో. పోయినాక ఇంకో మాట చెప్పినట ఆ ఖలీల్, సార్ ఏమనుకోకండి, నేను రాత్రంతా మేలుకుంటున్నా సార్, రాత్రి నిద్ర ఉండలేదు నాకు, రాత్రంతా మేలుకుంటుండా. మా నాయన, నేను 10th చదివేటప్పుడు మా నాయన పొద్దుగాల 5 గంటలకు లేపుతుండే సార్, నన్ను చదువుకోరా అని లేపుతుండే. నేను లేవలేదు సార్. అప్పుడు 1 గంట ముందు లేచినుంటే ఇప్పుడు రాత్రి అంతా వండుకుంటుండే సార్ అన్నాడు. అప్పుడు 1 గంట ముందు లేచినుంటే ఇప్పుడు నేను కూడా నీలాగా మంచిగా వండుకుంటుండే సార్. ఇట్లా 1 గంట ముందు లేవలేదు సార్, మా నాయన లేపితే కూడా లేవలేదు అని అన్నాడట. సార్ నాకు ఇప్పుడు చదవాలని ఉంది సార్, నా వల్ల ఎట్లా సార్, నేను చదవలేదు, ఏజ్ అయిపోయింది. నా కొడుకు చెప్తున్నా సార్, ఇప్పుడు గాడి కొడుక చదువురా పొద్దుగా లేవురా అని చెప్తున్నా, వాడు ఇంటలేడు సార్. అంటే కాలం పోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే కష్టపడుతున్నారో, ఇప్పుడు కష్టపడిన తర్వాత కష్టపడకుండా ఎన్నడో ఒక రోజు రియలైజ్ అవుతారు మీరందరూ కూడా. అంటే చదవని వాళ్ళు రియలైజ్ అయినప్పుడు, అబ్బా నేను చదువుతుంటే కదా, అప్పుడు చదవకపోతే అని అంటుంటారు. ఏమైతే చదవకపోతే అంటే వస్తుందా? పోయిన కాలం వస్తుందా? నో, రాదు. ఇప్పుడే మన కాలం.
అప్పుడే మన చేతుల్లో ఉంది, మన టైం ఇదే. కాబట్టి ప్రతి క్షణం మనం కాన్షియస్ ఉండాల్సిందే, ప్రతి క్షణం మనం కాన్షియస్ చదవాల్సిందే. అందుకనే మన మైండ్ని మనం కాన్షియస్గా ఉంచాలి. మీకు విపశ్యనా అనే ఒక మెడిటేషన్ సెంటర్ ఉంటుంది, ఫ్రీ. ధ్యానం చేస్తే కూడా మనకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మైండ్ ఒక దానికి వస్తుంది. గుర్రం కూడా, హైదరాబాద్లో గుర్రం కూడా ఉంటుంది, నాగర్ సాగర్ దగ్గర కూడా ఉంటుంది. 12 రోజుల శిక్షణ ఉంటుంది, ₹1 కూడా తీసుకోండి. మీకు ధ్యానం నేర్పిస్తారు. ఆర్కిమిడిస్, అలెగ్జాండర్ లాంటి వాళ్ళు జైల్లో రేపు చచ్చిపోయే ముందర కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలనుకున్నారట. నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నా. నా కాలు ఇరిగింది కదా, నేను డ్యాన్స్ చేస్తా, తెలుసా, డ్యాన్స్ నేర్చుకుంటా, తర్వాత మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటా. నాకు ఏది రాదో అది నేర్చుకుందామని చూస్తున్నా. మనుషులు పుట్టింది ఎందుకు? ఏదో ఒకటి నేర్చుకోవడం కోసమే కదా. నేర్చుకోవాలి, వి హ్యావ్ టు లెర్న్, ఏదో ఒకటి నేర్చుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడు పుష్పనే కాదు, అటువంటి తండ్రులను కూడా సంతోషపెట్టేటువంటి అచీవ్మెంట్ మనం చేరుకోవాలి. ఇవన్నీ కూడా నేను మా తమ్ముళ్ళకి నేర్పించిన, మా స్కూల్లో ఉండే టీచర్లకు నేర్పించిన. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ ఎంప్లాయీస్ అయ్యారు, వాళ్ళందరూ ఉద్యోగస్తులు అయ్యారు, వాళ్ళందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. సిస్టమేటిక్ లేకపోతే జీవితం సెట్ కాదు. రాజేందర్కి నేను ఒకటే మాట, ఇప్పుడు తినేటప్పుడు ఒక మాట చెప్పిన నేను, రాజేందర్, ఫీజులు అవన్నీ తర్వాత, నీకు మంచి ఉద్దేశం ఉంది. ఎందుకంటే చదువుల తల్లి సావిత్రిబాయి పూలే పేరు పెట్టుకున్నాడు. అవునన్నా కాదన్నా కాలేజీ స్ట్రిక్ట్గానే నడపాలి, వచ్చినా రాకపోయినా స్ట్రిక్ట్గానే నడపాలి. అట్లా నడిపిస్తున్నారు రాజేందర్. నీవు ఎంత వీలైతే అంత స్ట్రిక్ట్గానే నడిపితే భావి తరాలను మనం తయారు చేసిన వాళ్ళం అవుతాము, అంతే తప్ప ఇంకా మిగతా సెకండరీ. కాబట్టి మరి నిజంగా కూడా ఒక మనిషి లైఫ్ ఒక రోజు అంటే మీతో పంచుకున్నందుకు నా లైఫ్ ఈరోజు ఒక రోజు మంచిగా పెరిగిందని నేను భావిస్తున్నా. ఎందుకంటే పిల్లలకు 4 మాటలు చెప్పే అవకాశం రావడం, నిజంగా చదువుల తల్లి సావిత్రిబాయి ఒడిలో రావడం నిజంగా నాకు గర్వకారంగా నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ రాజేందర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు రాజేందర్, ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్.